నమస్తే. జూన్ నెలలో 12 రాశుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. మేషరాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా చక్కగా అయ్యే ఈ గ్రహ మార్పులన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తాయో చెప్పేసుకుందామని చాలా ఆహ్లాదంగా. వెరీ గుడ్. మేషరాశి వారందరూ నేను చెప్పినట్టు కొన్ని వీడియోస్లో మనం చెప్పుకున్నాం, స్పీడ్ ఈజ్ ద మోస్ట్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఫర్ మేషరాశి. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years తర్వాత చాలా చక్కగా మంచి టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బ్యూటిఫుల్ టైం ఫర్ మేషరాశి. ఎంజాయ్ యువర్ టైం అండ్ చాలా చక్కగా డిసిప్లిన్తో ఫోకస్తో చాలా చేంజెస్ జరుగుతున్నాయి కదా లైఫ్లో. అండ్ ఫోకస్ పెట్టితే మాత్రం చాలా ఫాస్ట్గా పనులు అయిపోవడం ఎంతమంది గమనిస్తున్నారు? కమెంట్స్లో రాయండి. ఫోకస్ లేని వాళ్ళకి, డిసిప్లిన్డ్ అప్రోచ్తో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి, ఖచ్చితంగా మొమెంటం అనేది లైఫ్లో యాడ్ చేసుకోవాలి. చాలా చక్కగా డిసిప్లిన్డ్ అప్రోచ్తో ముందుకు వెళ్ళండి. బ్యూటిఫుల్ డేస్ అన్నమాట ఇవి మాత్రం. అయితే మేషరాశి వారికి మన రాశి యొక్క లార్డ్ వచ్చేసేసి కుజ భగవానుడు. కుజ భగవానుడు మనకి ఈ నెలలో జూన్ నెలలో 7వ తారీఖు సుమారుగా 6-7 తారీఖుల్లో మనకి సింహరాశిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే పంచమ స్థానానికి వెళ్ళిపోతున్నారు. రవి ఇంట్లోకి వెళ్తారు. మంచిదే, శుభం. కర్కాటకం కంటే కూడా రవి ఇంట్లో ఇంకా మంచిది. తర్వాత ఇంకా దీంతో పాటు కనుక చూసుకున్నట్లయితే రాహుకేతువులు ఇద్దరిని చూసుకున్నట్లయితే రాహు భగవానుడు లాభస్థానంలో కుంభరాశిలో, కేతు భగవానుడు కూడా సింహరాశిలో ఉండడము, అండ్ ఇప్పుడు మనకి కుజ భగవానుడు కూడా కేతుతో కలుస్తారు. అయితే బుధ భగవానుడు వచ్చేసేసి మీకు వృషభ రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. రవి భగవానుడు మీకు మిథునం రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత శుక్ర భగవానుడు 31వ తారీఖునే అంటే మే 31వ తారీఖునే మేషరాశి వారికి మేషరాశిలోకే వచ్చేస్తారు. ఇంకా సంతోషం. గురు భగవానుడు మిథునంలోకి ఆల్రెడీ సంచారం మొదలు పెట్టేశారు, 3వ స్థానంలోకి. శని భగవానుడు మీనంలో 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ రకంగా ఉన్న ఈ గ్రహ మార్పుల యొక్క రిజల్ట్స్ ఏ రకంగా మన మీద ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ మనం జనరల్గా చెప్పుకునేది హెల్త్ డిపార్ట్మెంట్కి కనుక వచ్చినట్లయితే మీ రాశి లార్డ్ పంచమంలోనే ఉన్నారు కాబట్టి బట్ కేతుతో కలుస్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చిన్నగా అంటే మీరు ఏదన్నా ఎలక్ట్రిక్ పనులు చేస్తున్నప్పుడు లేదా ఏదన్నా సే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఏదైనా రిపేర్ వర్క్స్ చేస్తున్నప్పుడు, పైప్స్తో కూడినవి ఎలక్ట్రిక్ పనులతో కూడినవి చేస్తున్నప్పుడు ఎవరైనా చేస్తుంటే కనుక చేయాల్సిన అవసరం వస్తే కనుక జాగ్రత్త వహించండి. కొంచెం అనద్దు బట్ స్లైట్ చిన్న జోల్ట్లు లాంటివి, కొంచెం ప్రెషర్
నర్వ్స్ ప్రెషర్ మీద రావడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట. కాలు జారడం కానివ్వండి, లేకపోతే హీటర్స్ వేసున్నప్పుడు వాటర్ ముట్టుకోవడం కానివ్వండి, లేకపోతే వాటర్లో చేతులు పెట్టడం కానివ్వండి, లేకపోతే హీటర్లు ఆన్ చేసి చేతులు వాటర్ తిప్పి ఉండడం కానివ్వండి, రన్నింగ్ హీటర్ ఎక్విప్మెంట్స్లో వాటర్ వాడడం కానివ్వండి, ఇలాంటివి దయించి చేయకండి. ఈ పర్టిక్యులర్ 40-45 డేస్ సుమారు జూన్ 6వ తారీఖు దగ్గర నుండి కూడా ఒక 45 డేస్ వరకు కూడా ఇటువంటి పనులు చేయకండి. ఓకే, సో అంతవరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది, అంతకంటే పెద్దగా ఏమి ఉండదు. ఫైర్తో కూడిన ఎటువంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నట్టే దీపాల దగ్గరికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, పొయ్యి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, ముఖ్యంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు వంట చేస్తుంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో చాలా చక్కగా అంటే ఫైర్తో దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించండి. బట్టలు అవి కూడా సరిగ్గా చూసుకోండి. ఎక్కడ కూడా చిన్న నిప్పురవ్వ పడ్డం కానీ, లేకపోతే చిన్న జస్ట్ బర్నాల్ రాసుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి, ఒక 5% కనబడుతోంది. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే, విద్య పరంగా చూసుకున్నట్లయితే కుజభగవానుడు పంచమంలోకి రావడంతో ఏంటంటే ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్ళిపోతాయి. యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. ఏదన్నా ప్లాన్ చేసి ఇది చదువుకుందాం, దీనికి ఫీజు కడదాం, దీనికి భర్తీ చేసుకుందాం, మన ఈ సీట్లో భర్తీ చేసుకుందాం, ఈ అప్లికేషన్ పెడదాం, లేకపోతే ఇందులోకి చదువుకోవడానికి వెళ్దాం అనుకున్న ఎటువంటి ఆస్పెక్ట్ అయినా సరే చాలా చక్కగా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది, ఇబ్బంది లేదు. లవ్ ఆస్పెక్ట్స్కి కనుక వచ్చినట్లయితే, ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ కాస్త అగ్రెషన్ అనేది, డామినెన్స్ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి. 45 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ May 6th and May 7th వన్స్ అగైన్. ఈ 45 డేస్లో అనుమానాలకి తావివ్వద్దు, ఆలోచనలకి తావివ్వద్దు, ఎక్స్ప్లెనేషన్కి తావివ్వద్దు, జడ్జ్మెంట్స్కి వెళ్ళొద్దు. మీరే కరెక్ట్ అన్నట్టుగా, పైచేయి నాదే అన్నట్టుగా ఒక ఆ భావన కొంచెం వ్యక్తం చేయడం లాంటివి కొంచెం వద్దండి. అటువంటివి చేయకుండా ఉంటే మంచిది. ఈక్వల్, నాన్ ఈక్వల్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఐ థింక్ బోత్ ద జెండర్స్ ఆర్ వెరీ గుడ్ దీస్ డేస్. ఐ మీన్ అందరూ చాలా చక్కగా పద్ధతిగా చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి హక్కులకి, రైట్స్కి, అటువంటి వాటికి వెళ్లకుండా చాలా చక్కగా అంటే ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ప్రశాంతంగా తీసుకువెళ్ళండి అంతే తప్ప తెగదింపులు చేసుకోవడానికి దాకా వెళ్ళొద్దు. మ్యారేజ్ హౌస్ని కనుక చూసినట్లయితే మీకు సప్తమాధిపతి అయిన మీకు శుక్ర భగవానుడే మీకు రాశిలోకి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట మేషరాశి వాళ్ళకి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను చాలా చక్కగా మంచి రిలేషన్స్తో ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి. ఏదైనా మనస్పర్ధలు ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ట్రిప్స్కి వెళ్ళడం, లాంగ్ జర్నీస్కి వెళ్ళడం, చాలా చక్కగా మనసు విప్పి మాట్లాడుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా కూడా కొంచెం ఏమన్నా బాధాకరమైన సంఘటనలు ఏమన్నా ప్రీవియస్గా జరిగి ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా సెట్ చేసుకోవడానికి ఇదంతా చాలా మంచి టైం. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు 9th లార్డ్ గురు భగవానుడు, దశమాధిపతి వచ్చేసి మీకు శని భగవానుడు. గురు భగవానుడు మీకు తృతీయంలో ఉండడము, దశమాధిపతి మీకు వచ్చి వ్యయంలో ఉండడము అండ్ ఏలినాటి శని జరగడం మంచి ఆస్పెక్టే. బట్ అట్ ద సేమ్ టైం ఆయన చూపు కూడా మీకు నామం మీద పడుతోంది, ఇబ్బంది లేదు, ప్రాబ్లం అంటూ ఏం లేదు. మీరు కొంచెం డీఫోకస్ అవుతున్నా, కొంచెం డిసిప్లిన్ తప్పుతున్నా కూడా శని భగవానుడు కాస్త చెవులు మెలేయడంలే, కుడి చెవు నెప్పెట్టట్లే, రండి 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 అని లాక్కుని కూర్చోబెట్టట్లే. శని భగవానుడి యొక్క తీపి గుర్తది. అంటే ఇది నేను చేయాల్సిందే విషయము నేను చేయటం లేదు అనడమే శని భగవానుడు చేసే. శని ఏం చేయరండి, ఆయన ఏం చేయరు. చాలా చక్కగా మనకు పద్ధతి నేర్పుతారు. ఇంట్లో తాతయ్యలు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా కాదు నాన్న ఇలాగా అంటారే, అదే శని అంటే ఇంకంతకంటే పెద్దగా ఏముండదు. ఆయన ఏం చేశారు. సో కాబట్టి డీఫోకస్ ఏమైనా అవుతుంటే కనుక ఆ డీఫోకస్ నుంచి మళ్ళీ ఫోకస్ పాత్లోకి రావడానికి సంపూర్ణంగా ట్రై చేయండి. చాలా చక్కగా అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విద్యాబుద్ధుల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా స్కిల్స్, సర్టిఫికేషన్స్, అప్గ్రేడేషన్స్, రేపు ప్రమోషన్స్ రావడానికి ఏమైనా పరీక్షల్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మీరు పరీక్షలు రాసుకోవాలనుకుంటే మాత్రం గురు భగవానుడు సహాయం ఉండగా ఇంకెందుకు భయం. తృతీయానికి వచ్చేసరిగా ఆయన, ఇబ్బంది అంటూ ఏం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. మాట్లాడే ప్రతి మాట ఆర్చి తూర్చి చాలా చక్కగా మాట్లాడతారు. భయం అంటూ ఏం లే. అవతల వాళ్ళ మనసులు కష్టపెట్టకుండా చక్కగా మాట్లాడే టైం ఇది. ఈ 1 year కనుక ఈ నైపుణ్యాన్ని కనుక మీరు కనుక సాధించినట్లయితే జీవితానికి తిరుగుండదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు తోడు ఉంది, శని భగవానుడు తోడుంది, గురు భగవానుడు తోడుంది, ఇంకేం కావాలి, అంతేనా? ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శుభం భూయాత్. మీకు గనక మీ ఇండివిజువల్ జాతకానికి మీ హోరోస్కోప్స్ కనుక విశ్లేషంగా కనుక చెప్పించుకోవాలి దలుచుకుంటే
స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ యూనివర్సల్గా అంటే జెనరిక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయే రాశిఫలాలు. అంటే అందరికీ ఒకటే రిజల్ట్స్ రావు కదండి. చెడు ఎవ్వరికీ జరగదు, మంచి అందరికీ జరుగుతుంది. కాకపోతే మనకి ఇంకేమన్నా మంచి జరుగుతుంది అనుకుంటే అది మన గ్రహచార రీత్యా ఏ పర్టిక్యులర్ టైంలో గ్రహాలు మనకు అనుకూలిస్తున్నాయి, ఆ టైంలో కనుక మనం డాట్ బోర్డు మీద కనుక డాట్ విసిరేస్తే ఇంకేముంది, రోజులన్నీ మనమే. శుభం భూయాత్.